ఎంతటి శత్రువైనా సరే సమయం సందర్భం వస్తే ఒకటవుతారు. లేని పక్షంలో కనీసం పలకరింపైనా ఉంటుంది. కఠినాత్ముడైనా సరే శుభకార్యాలకు హాజరు కాలేకపోయినా కనీసం విషెస్ అయినా చెబుతాడు. కానీ ఈ రెండిటికి మించిన వ్యక్తి ఒకరున్నారబ్బా. ఇదంతా ఎవరి గురించో కాదండోయ్ చెప్పేది. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే. ఏప్రిల్ 20న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నేతల వరకు ఫోన్లు చేయడం, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అయితే జగన్ మాత్రం కనీసం ఒక ట్వీట్ చేయడానికి కానీ, ఫోన్ చేసి విష్ చేయడానికి కూడా సహించలేదు. ఈ విషయం తెలుసుకొని సొంత పార్టీ నేతలే చీకొడుతూ చీదరించుకుంటున్న పరిస్థితి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యమే. కానీ జగన్ మాత్రం అప్పటికి ఇప్పటికీ చంద్రబాబును శత్రువుగానే చూస్తున్నారు. అంతేకాదండోయ్, శాశ్వత శత్రువుగానే చూస్తున్నట్లే ఉంది. ఇదే జగన్ కు నాడు కోడి కత్తి, నేడు రాయితో దాడి జరిగితే ఎన్డీఏ లీడర్లు చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ స్పందించిన రోజులు ఎందుకో మర్చిపోయారు. పోనీ చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్పినంత మాత్రాన జగన్ కు పోయేదేమైనా ఉందా అంటే అబ్బే ఏమీ లేదే. మరి ఎందుకు విష్ చెయ్యలేదో జగన్ విజ్ఞతకే వదిలేయాలి. మరి జగన్ ఎందుకింతలా అభద్రతా భావంతో ఉన్నారు? చంద్రబాబు శత్రువే అనుకో, కనీసం వయస్సు అనుభవానికైనా గౌరవం ఇవ్వాలి కదా అనే విమర్శలు జగన్ పై సర్వత్రా వస్తున్నాయి.